సియాచెన్ లడఖ్లోని అత్యంత ఎత్తైన పర్వత శ్రేణుల్లో అతి భయంకరమైన చలిలో మన సైనికులు పోరాడుతూ ఉంటారు, పహారా కాస్తూ ఉంటారు. ఈ మంచు గడ్డల మధ్య అటు చైనా ఇటు పాకిస్తాన్ నుంచి ఈ దేశ సరిహద్దుల్ని కాపాడుతూ ఉంటారు. కానీ ఈ సైనికుల పట్ల మన ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోంది, అందులో ప్రస్తుతం ఉన్న దేశభక్తియుత ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోంది? నిరంతరం జాతీయ భద్రత, దేశ భద్రత, పాకిస్తాన్కు బుద్ధి చెప్తాం, సైనికుల విజయాల్ని రాజకీయాలకు, ఎన్నికలకు వాడుకునే రాజకీయ సంస్కృతి ఉన్న రోజుల్లో నిజంగా ఈ సైనికుల పట్ల మన బాధ్యత ఏమిటి? ఇప్పుడు మనకు పాకిస్తాన్కు బుద్ధి చెప్తామంటారు, సైనికుల గురించి రోజు గొప్పగా చెప్తుంటారు, సైనిక విజయాల్ని కూడా తమ రాజకీయ ఖాతాలో వేసుకుంటారు. కానీ మన సైనికుల పట్ల మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇది నేను చెప్పేది కాదు. పార్లమెంటుకు ఈ మధ్య కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఒక నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో భయంకరమైన వాస్తవాలు, మన ప్రభుత్వాల దుర్మార్గమైన హిపోక్రసీని బయటపెట్టాయి. ఏం చెప్పారు వీళ్ళు? సియాచెన్ లడఖ్లో పహారా కాస్తున్న సైనికులకు అవసరమైన దుస్తులకు డబ్బులు లేవు. అంటే హై ఆల్టిట్యూడ్ క్లాతింగ్ అంటారు. అంటే అంత ఎత్తైన పర్వత శ్రేణుల్లో మంచు గడ్డల మధ్య పనిచేయడానికి వారికి కొన్ని రకాల దుస్తులు కావాలి, కొంత ఈక్విప్మెంట్ కావాలి. కానీ ఈ దుస్తులు కొనటానికి నిధుల కొరత ఉంది అని కాగ్ నివేదిక వెల్లడి చేసింది. దానివల్ల ఇవాళ వాళ్ళు స్నో గాగల్స్, అంటే మంచులో నడవాలంటే ప్రత్యేకమైన అద్దాలు పెట్టుకోవాలి. ఆ స్నో గాగుల్స్, అలాగే మంచులో నడవాలంటే ఒక ప్రత్యేక తరహా బూట్లు కావాలి. ఈ షూస్ వీటి కొరత ఉంది సైనికులకు అని చెప్తున్నారు. వాళ్ళు దీనివల్ల పాత పడ్డవి వాడుతున్నారు, అలాగే రీసైక్లింగ్ చేసినవి వాడుతున్నారు అని, అంటే యూజ్ చేసి పడేయాల్సినవి దాన్ని మళ్ళీ వాడుకుంటున్నారు అని చెప్పి కాగ్ తన నివేదికలో చెప్పిందంటే ఒక్కసారి ఈ చదివితే ఎంత కడుపు మండుతుందో, ఎంత రక్తం మండుతుందో చూడండి. రోజు సైనికుల విజయ గాథల్ని, అభినందన వర్తమాన్ని కూడా ఎన్నికలకు వాడుకున్నాం మనం. ఎన్నికల్లో రోజు పొద్దున్న లేతే జాతీయ భద్రతకు మేమే రక్షణ అని చెప్తుంటారే, మరి సియాచెన్ గ్లేషియర్స్ లో పనిచేసే పోరాడే సైనికుల పట్ల మీకు బాధ్యత ఉండదా? బడ్జెట్ ఉండదా? మీ విఐపీల సెక్యూరిటీ మీద 100 కోట్లు 1000 కోట్లు తగలబెడతారే. కానీ ఆ అతి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, అతి భయంకరమైనటువంటి చలిలో ఈ దేశం కొరకు, ఈ దేశ భద్రత కొరకు, ఈ దేశ సరిహద్దుల్ని కాపాడడం కొరకు, ఈ దేశం కొరకు పనిచేస్తున్నటువంటి వారి పట్ల మనం చూపేటువంటి బాధ్యత ఏంటి? విచిత్రం ఏంటంటే ఆఖరికి ఈ సైనికులకు ప్రత్యేకమైన ఆహారం కావాలి. అంటే ఆ చలిని తట్టుకొని నిలబడగలిగేటువంటి ఫుడ్ కావాలి. ఆ ఫుడ్ రేషన్లో కూడా ఇలా బడ్జెట్ లేక కోత పడిందట. దానివల్ల సియాచెన్ మంచు కొండలలో, లడఖ్లోని మంచు పర్వత శ్రేణుల్లో పనిచేసే సైనికుల క్యాలరీ ఇంటేక్ 82% పడిపోయింది అని చెప్పారు. వీళ్ళు ఎలా పోరాడాలి పాకిస్తాన్ సైనికులతోని? కనీసం మీరు సరైన ఆహారం పెట్టకుండా, సరైన దుస్తులు ఇవ్వకుండా, సరైన బూట్లు ఇవ్వకుండా, సరైన ఎక్విప్మెంట్ ఇవ్వకుండా, సరైన అద్దాలు ఇవ్వకుండా, స్నో గాగుల్స్ ఇవ్వకుండా వీళ్ళు ఎలా యుద్ధం చేయాలి? వీళ్ళు చైనాతో ఎలా యుద్ధం చేయాలి? పాకిస్తాన్తో ఎలా యుద్ధం చేయాలి? ఇదేనా దేశభక్తియుత ప్రభుత్వం? రోజు దేశభక్తి గురించి ఉదరగొట్టేటువంటి ప్రభుత్వాలు చేయాల్సిన పని ఇదేనా? దేశభద్రతకు పేరు చెప్పుకొని ఓట్లతో దంచుకునేటువంటి రాజకీయ నాయకులు చేయాల్సిన పని ఒక్కసారి ఆలోచించండి. ఇది క్యాగ్ నివేదిక. మీరు కావాలంటే గూగుల్లో కొట్టుకుంటే నేను ఎక్స్ప్లెనేషన్, ఇదే వీడియోకి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో ఆ పేపర్ కటింగ్ కూడా పెట్టాను. క్యాగ్ రిపోర్ట్, లేదంటే క్యాగ్ వెబ్సైట్కి వెళ్ళి చూడండి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఆథెంటిక్ బాడీస్ కదా, దీన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు కదా. క్యాగ్ నివేదిక చెప్పింది ఇవాళ హై ఆల్టిట్యూడ్ క్లాతింగ్ లో 21% నుంచి మీకు 100% వరకు షార్టేజ్. మామూలు విషయం కాదు. 21% టు 100% షార్టేజ్. హై ఆల్టిట్యూడ్ ఈక్విప్మెంట్ ఉంటుంది, అంటే అక్యూట్ కోల్డ్ ఈక్విప్మెంట్, అక్యూట్ కోల్డ్ క్లాతింగ్. అక్యూట్ కోల్డ్ క్లాతింగ్ అంటే అతి భయంకరమైన చలిలో వాడే దుస్తుల కొరతలో 21% నుంచి 100% వరకు కొరత ఏర్పడింది. అలాగే అక్యూట్ కోల్డ్ ఎక్విప్మెంట్ అంటే అతి భయంకరమైన చలిలో వాడేటువంటి పరికరాల్లో
41% నుంచి 100% ఇలా షార్టేజ్ ఉంది. మీకు దేశ రక్షణ కొరకు ఖర్చు పెట్టడంలో మీరు ఇవాళ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ను పెట్టాం. దీంతో ఇక పాకిస్తాన్ సంగతి చెప్తాం. మీరు పాకిస్తాన్ సంగతి చెప్పడం లేదు, మన సైనికుల సంగతి చెప్తున్నారు. మన సైనికులతో మీరు పరీక్ష పెడుతున్నారు. వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు, వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు, వాళ్ళ పోరాట పటిమతో ఆడుకుంటున్నారు. చివరికి దేశ భద్రతతో కూడా ఇవాళ ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి. డబ్బులు లేవు, నిధుల కొరత, బడ్జెట్ కొరత అని పేరు చెప్పి ఇవాళ సియాచిన్ సైనికుల్ని, లడఖ్లో పోరాడేటువంటి సైనికులకు మీరు పెడుతున్న ఇబ్బందుల్ని ప్రశ్నిస్తే నిజమైన దేశభక్తులం అవుతాం. ఇలా ప్రశ్నించడం దేశద్రోహం కాదు. ఇలా ప్రశ్నించ కూడా యాంటీ నేషనల్ అనొచ్చు, ఇలా ప్రశ్నించ కూడా పాకిస్తాన్ ఏజెంట్ అనొచ్చు. కానీ మేము ఎవరి గురించి ప్రశ్నిస్తున్నాం? సియాచిన్ సైనికులు, వీరికి సరైన ఆహారం ఇవ్వండి అని అడుగుతున్నాం. సియాచిన్ లో ఉండే సైనికులకు సరైన దుస్తులు ఇవ్వండి, సరైన గాగిల్స్ ఇవ్వండి, సరైన బూట్లు ఇవ్వండి, వీటికి అవసరమైన నిధులు సమకూర్చండి. కాగ్ నివేదిక చెప్పింది, ఇకనైనా కళ్ళు తెరవండి. అందువల్ల ఈ వీడియో చూసిన వారు దేశభక్తి గనక ఉంటే మీకు కూడా నాలాగే రక్తం మండుతుంది. కొన్ని వందల మందికి షేర్ చేయండి. సియాచిన్ లడఖ్లో ఉన్న సైనికుల తరఫున నిలబడదాం, ప్రభుత్వాల మీద ఒత్తిడి తెద్దాం. ఈ దేశం కొరకు, మన కొరకు మనం ఇవాళ సుఖంగా, శాంతిగా, హాయిగా ఉండగలిగామంటే ఆ సైనికుల త్యాగాల వల్ల ఉన్నాం. సో అలా త్యాగాలు చేస్తున్న సైనికులకు ఆహారం సరైనటువంటి ప్రత్యేక తరహా ఆహారం పెట్టడానికి ఈ దేశంలో బడ్జెట్ లేదట. 30 లక్షలు 40 లక్షల కోట్లు ప్రతి ఏటా ఖర్చు పెట్టే వారికి బూట్లు కోసం డబ్బులు లేవట, వారికి దుస్తులు కొనడానికి డబ్బులు లేవట. సిగ్గుతో తలమంచుకోవాలి మనం.